లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 71 రోజుల పాటు మిథున్ రెడ్డి ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటూ వచ్చారు. అయితే అనేక కీలకమైన పరిణామాలు, ఆసక్తికరమైన పరిణామాలు కూడా జరిగాయి. మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో సిట్కు పలు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. జూలై 19వ తేదీన అరెస్టు చేశారు మిథున్ రెడ్డిని. అయితే సాధారణంగా ఎవరినైనా అరెస్టు చేస్తే వెంటనే కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ వేస్తూ ఉంటారు. కానీ మిథున్ రెడ్డి విషయంలో మాత్రం సిట్ అధికారులు అలా చేయకుండా కేవలం అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అది కూడా 5 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీల విషయంలో ఆ డబ్బు లిక్కర్కి సంబంధించింది అంటూ మిథున్ రెడ్డి మీద ఒక అభియోగం మోపి అరెస్ట్ చేశారు. కానీ వాదిస్తూ వచ్చారు మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు, నిజంగా అది ఒక నిర్మాణ కంపెనీకి సంబంధించిన లావాదేవీలో భాగంగానే జరిగింది. ఒకవేళ అది అక్రమ డబ్బు అయితే అలా ఎవరైనా ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేసుకుంటారా అని కూడా ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సరే, ఎందుకు కస్టడీకి కూడా తీసుకోలేదు సిట్ అధికారులు? ఆయన ప్రశ్నించాల్సింది ఏమీ లేదు కాబట్టి కనీసం కస్టడీకి కూడా తీసుకోలేదు అంటూ కోర్టులో పలు దఫాలుగా మిథున్ రెడ్డి న్యాయవాదులు వాదించారు. ఈ విషయాన్ని పసిగట్టిన సిట్ ఆ తరువాత జూలై 19వ తేదీన అరెస్ట్ చేస్తే సెప్టెంబర్ నెలలో మిథున్ రెడ్డిని విచారించాల్సి ఉంది, కస్టడీకి ఇవ్వండి అంటూ ఒక పిటిషన్ వేశారు. ఆ తర్వాత 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని కస్టడీలోనికి తీసుకొని విచారించారు. కేసులో ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళు కూడా బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే వాళ్ళ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో ప్రభుత్వం తరఫున సిట్ వాళ్ళు పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ కూడా విచారణలో ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే ఈ కేసులో సిట్ ముందుకు తీసుకెళ్తున్న విధానం పైన అనేక విమర్శలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఇదిగో పలానా చోట ఈ నేరం జరిగింది, ఈ డబ్బులు ఇక్కడికి వెళ్ళాయని ఇప్పటివరకు కూడా సరైన ఆధారాల్ని సిట్ చూపించలేకపోయింది. హైదరాబాద్, తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామని పెద్ద ఎత్తున హడావిడి చేసినప్పటికీ రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే ఆ నోట్ల మీద ఉన్న వేలు ముద్రలు అన్ని పరిశీలించాలి, ఎప్పుడు బ్యాంకుల నుండి బయటకు వచ్చాయో చెప్పాలి, 2024 జూలై నుంచి అక్కడే ఉన్నాయని చెప్తున్నారు కదా, ఆ నోట్ల కట్టలు పాతవే కొత్తవా అన్ని తేల్చాలి, వేలు ముద్రలు పరిశీలించాలనేసరికి మొత్తం అప్పటికప్పుడు ఆ డబ్బు అంతా తీసుకెళ్లి బ్యాంకుల్లో జమ చేసేసి దాని మీద ఆ తర్వాత ఏమీ తెలియనట్టు సిట్టు ఉంటూ వచ్చింది. దాంతోపాటు ఈ కేసులో తొలి నుంచి కూడా ఒకరిని అదుపులోనికి తీసుకోవడం, వాళ్ళు వాంగ్మూలంలో చెప్పారు, ఇతరుల పేర్లు చెప్పారంటూ మరో 2 అరెస్ట్ చేయడం, వాళ్ళ ద్వారా ఇంకో 2 అరెస్ట్ చేయడం, ఇలా చేస్తూ వచ్చారు. కానీ ఆ వాంగ్మూలాల్లో కూడా ఎక్కడా కూడా ఆ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తులకు సంబంధించి సంతకాలు ఉండవు. ఎందుకు అంటే వాళ్ళంతా చెప్పాల్సిందంతా చెప్పారు, కానీ వాంగ్మూలం మీద సంతకం చేయడానికి నిరాకరించారు అంటూ కోర్టులో కూడా సిట్ చెప్తూ వచ్చింది. సో ఈ విధంగా ఒకరి ద్వారా ఒకరిని కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ A5 గాను విజయసాయి రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయకపోవడానికి కూడా వైసీపీ పలు దఫాలుగా ప్రశ్నించింది. అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు, వైసీపీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన జోలికి రావడం లేదు. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉంటూ క్రియాశీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి మాత్రమే ఈ అరెస్టులు, ఈ కేసులు నడుపుతూ ఉన్నారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. మిథున్ రెడ్డిని కూడా ఆ కోణంలోనే అరెస్ట్ చేశారు. అయితే ఆయనకి ఈ రోజు అయితే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.